హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. ఐసీసీ మన ఇండియన్ టీంకి ఏమైనా ఫేవర్ చేస్తుందా? మన టీమిండియాకి ఐసీసీ నుంచి విఐపి ట్రీట్మెంట్ లభిస్తుందా? ఒక కరెంట్ క్రికెటర్, ఒక మాజీ క్రికెటర్, వేరే దేశాల వాళ్ళు ఆల్రెడీ ఈ విషయం లేవనెత్తారు. ఇంకా అది పోను ఇది ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న సినియరే చూస్తుంటే ఆస్ట్రేలియా ఎలిమినేట్ అయ్యే ప్రమాదం కనిపిస్తుంది సూపర్ ఎయిట్స్లో. ఇంగ్లాండ్ కూడా ఎలిమినేట్ కావచ్చు. దాంతో ఇవన్నీ ఇంకా ఎక్కువ అవుతాయి వాయిసెస్. ప్రస్తుతానికైతే మిచెల్ స్టార్క్ కరెంట్ క్రికెటర్, ఫార్మర్ క్రికెటర్ మార్క్ బుచర్ ఫ్రమ్ ఇంగ్లాండ్, వీళ్ళే ఆ క్వశ్చన్ రైజ్ చేసి, మార్క్ బౌచర్ కాదు, హీఈస్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా, మార్క్ బుచర్. వీళ్ళు ఈ ప్రీ సీడింగ్ వ్యవహారము, ఇండియాకి పలాని చోటు సెమీఫైనల్ ఆడతారు, పలాని గ్రూప్లో ఉంటారు, ఇవన్నీ చెప్పడం, వీటి మీద ఇష్యూస్ రైజ్ చేశారు. కానీ ఒకవేళ నిజంగానే ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ ఎలిమినేట్ అయితే ఇండియాని గెలిపించడానికి ఐసీసీ ప్రయత్నం చేస్తున్న, ఇండియాకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చారు అన్న వాయిసెస్ మరింత పెద్దగా వినిపించే అవకాశం. దీంట్లో ఎంతవరకు నిజం ఉంది అనేది వీడియోలో చూద్దాం. నిజంగానే మనకి ఫేవర్ చేశారా, నష్టం చేశారా ఐసీసీ? నాకు అనిపిస్తుందంటే వాళ్ళకున్న కమర్షియల్ కన్సిడరేషన్స్ వల్ల ఫేవర్ చేయకపోగా మనకు నష్టం చేశారు. వాళ్ళు కేవలం కామర్స్ బేసిస్గా వెళ్తున్నారు, కాసులు పోగేసుకోవడానికి వరల్డ్ కప్ జరుపుతున్నారు, అంతే తప్ప మనకేదో బెనిఫిట్ చేయాలని వాళ్ళు చేయట్లేదని నా అభిప్రాయం. దానికి నేను మీకు కొన్ని ఇండికేషన్స్ కూడా ఇస్తాను వీడియోలో. నిజంగా అది జరుగుతున్న విషయం. అంతేగాని మనకేదో వాళ్ళు ఫేవర్ చేస్తున్నట్టు కాదు, ఇండియాని గెలిపించాలని చెప్పి ఏదో ఫిక్సింగ్ చేస్తున్నట్టు కాదు. వాళ్ళు మార్కెట్ సంబంధించిన ఫిక్సింగ్ చేస్తున్నారు. ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ క్లాషెస్ ఉండి తీరాలి అనేది చూస్తున్నారు తప్ప ఇంకేం కాదు. ముందుగా వీళ్ళు క్రిటిసిజం ఏంటో చూద్దాం. మిచెల్ స్టార్క్ ఏమన్నాడు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్? I think the big question to be asked about is preceding. I'm not sure I'm a fan of that. ఈ ప్రీసీడింగ్ ఉందే మన ఇండియాని మన గ్రూప్ ఏలో మనం ఉన్నాం కదా. గ్రూప్ ఏలో మనం ఏ స్థానంలో ఫినిష్ చేసినా సరే మనం A1గా ఉంటాము సూపర్ ఎయిట్స్లో వచ్చేసరికి అని చెప్పి మనకు ముందే ఒక సీడింగ్ ఇచ్చేసారు. A1గానే ఉంటామని చెప్పి అలాంటి సీడింగ్. అలాగే ఆస్ట్రేలియా ఎంత బాగా ఆడినా ఏమాడినా వాళ్ళ గ్రూప్లో టాప్ చేసినా కూడా వాళ్ళు B2గానే చేశారు. సో అలాగా B1గానే చేశారు. సో అలా వాళ్ళు రకరకాల మార్పులు చేశారు. రకరకాల మార్పులు చేయడం అనేది మనం చూసాం. ఆస్ట్రేలియన్ B2 చేశారు. సో ఇది ప్రీసీడింగ్ అనేది చేశారు. దీనికి నేను ఫ్యాన్ కాదని అంటున్నాడు. దానివల్ల ఏంటంటే ఇండియా ఏ గ్రూప్లో ఆడుతుందో తెలుసు ముందుగానే. తర్వాత సెమీఫైనల్ కూడా మనం సూపర్ ఎయిట్స్లో ఎక్కడ ఫినిష్ అయినా ఏం చేసినా సరే వీఆర్ గోయింగ్ టు ప్లే ది సెకండ్ సెమీఫైనల్ అట్ గయానా ఆన్ 27th అనేది కూడా ముందే ఫిక్స్ అయిపోయింది. సో సూపర్ ఎయిట్స్లో కానీ గ్రూప్లో కానీ వచ్చే ఫలితాల ఆధారంగా కాకుండా మన సీడింగ్ అనేది ముందుగానే డిసైడ్ చేశారు. సెమీఫైనల్ మరింత విడ్డూరమైనది. సరే సీడింగ్ ఇచ్చారు, టెన్నిస్లో ఇస్తారు, బ్యాడ్మింటన్లో ఇస్తారు, అంటే అది ఆ సీడింగ్ వేరే, అది ఇండివిజువల్ గేమ్స్లో ఇచ్చే సీడింగ్ వేరే, ఈ సీడింగ్ వేరే. సో అది పక్కన పెడితే ఇక్కడ ఎలా ఫిక్స్ చేశారంటే మనని సెమీఫైనల్ కూడా పలాని చోటే ఆడతారు, మీరు పలాని సెకండ్ సెమీఫైనల్ ఆడతారని ముందే చెప్పేశారు. దీన్ని మార్క్ బుచర్ చాలా పెద్ద ఎత్తున తప్పు పట్టాడు. హౌ డూ యూ ఆర్గనైజ్ ఏ కాంపిటీషన్ అరౌండ్ దాట్ అని చెప్పి అతను అంటున్నాడు. సో మీకు ముందుగానే తెలిస్తే ఎక్కడ ఆడుతున్నారో మీకు అడ్వాంటేజ్ ఉంటుంది కదా. మీరు ఎక్కడ ఏ గ్రౌండ్లో ఆడుతున్నారు, ఎవెన్యూలో ఆడుతున్నారు, దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకుంటారు. మీ అపోనెంట్స్ ఎవరో కూడా మీకు ఆల్మోస్ట్ తెలిసిపోతున్నారు మీకు నెక్స్ట్ గ్రూప్లో కానీ. దాన్ని బట్టి మీరు అన్ని రకాలుగా ప్లాన్ చేసుకుంటారు. మిగతా వాళ్ళకి అడ్వాంటేజ్ లేదు, ఇండియాకే ఉంది అడ్వాంటేజ్. ఇదంతా కూడా ఇండియాలో టీవీ టైమింగ్స్కి అనుకూలంగా మ్యాచ్లు జరపడం కోసమే చేశారు అని చెప్పి అతను ఘాటుగా విమర్శించాడు. అంతేగా ఇంకొక మాట కూడా అన్నాడు. ఇప్పుడు చాలామంది ఫార్మర్ క్రికెటర్స్ ఏంటి, వాళ్ళందరూ కామెంటరీ చేస్తారు, ఈ ఐసీసీ ఈవెంట్కే చేస్తున్నారు. ఐసీసీ ఈవెంట్కి కామెంటరీ చేసేవాళ్ళు, బ్రాడ్కాస్టర్స్ ఎవరు కూడా దీని గురించి మాట్లాడరు. ఎందుకంటే ఐసీసీ ఇలాంటి క్రిటిసిజంని వాళ్ళు ఎంకరేజ్ చేయరు. వాళ్ళు కామెంటేటర్స్ ఐసీసీకి అగేన్స్ట్గా మాట్లాడడాన్ని వాళ్ళు సహించరు. ఎస్, ఐ నో, బికాజ్ ఐ హావ్ ఆల్సో డన్ కామెంటరీ ఫర్ ఐసీసీ ఈవెంట్స్. వాళ్ళకి అనుకూలంగానే వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడడానికి వీళ్ళే. సో అలాంటి కొన్ని ఆంక్షలు ఉంటాయి. అది కూడా అతను అన్నాడు. సో అది పరిస్థితి అతను అన్నది. దాంట్లో ఎంతవరకు నిజం ఉంది? ఇండియాకి ఫేవర్ చేశారా? ఇంకొకటి కూడా ఏమంటున్నారంటే ఇండియా చూడండి, తమ వార్మప్ మ్యాచ్ న్యూయార్క్లో ఆడాం మనం, తర్వాత వరుసగా 3 మ్యాచ్లు న్యూయార్క్లో ఆడాం. మిగతా టీమ్స్ కొన్ని వెస్టిండీస్లో, కొన్ని ఈ అమెరికాలో అటు ఇటు తిరగడం అయింది వాళ్ళు. కానీ మనం 4 మ్యాచ్లు ఒక దగ్గర ఆడాం. మన 5వ మ్యాచ్ అంటే వార్మప్తో కలిపి మన 5వ మ్యాచ్ ఫ్లారిడాలో, అది కూడా యూఎస్ఏలోనే ఉంది. సో ఎక్కువ ట్రావెలింగ్ లేకుండా మనం అక్కడే ఆడుతున్నాం. కానీ వీళ్ళు ఏంటంటే మిగతా టీమ్స్ వెస్టిండీస్ వెళ్ళాయి, మళ్ళీ ఇటు వచ్చాయి, అటు వెళ్ళాయి.
వాళ్ళకి ట్రావెలింగ్ చాలా అయింది. ఇండియాకి ఒకే చోట మ్యాచ్లు పెట్టి అలా కూడా వాళ్ళకి అందులోనూ ప్రాక్టీస్ మ్యాచ్ కూడా అక్కడే పెట్టారు. ఈవెన్ హోస్ట్ నేషన్ అన్న యుఎస్ఏ కూడా ఇండియాతో ఆడే ముందు వాళ్ళకి ఆ న్యూయార్క్లోని నసౌ ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్తో వాళ్ళకి ఎలాంటి అనుభవం లేదు అక్కడ ఆడను. ఇండియా ఆల్రెడీ అక్కడ 3 మ్యాచ్లు ఆడింది అప్పటికి. సో ఇండియాకి అడ్వాంటేజ్గా పెట్టారని చెప్పి చాలా వాయిసెస్ హర్షడ్ టోన్స్ వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం? నన్ను అడిగితే ఇదేది నిజం కాదు. ఇదేం నిజం కాదు. ఎందుకంటే కేవలం ఇండియా ప్రైమ్ టైం కోసం ఉండడం కోసం. నేను గయానాలో వాళ్ళు సెమీఫైనల్ ఎలా పెట్టారంటే ఒక సెమీఫైనల్ మార్నింగ్ 6 గంటలకు స్టార్ట్ అయ్యేది పెట్టారు. అదేమో ట్రినిడాడ్లో జరుగుతుంది. సో అది ఇండియా ఆడితే మరి అలాగే 6 గంటలకు ఇండియాలో ఎవరు నిద్రలేవరని వాళ్ళు భావిస్తున్నారు బహుశా. సెమీఫైనల్ ఉంటే అందరూ లేస్తారు, 5 గంటలకే లేచి టాస్ నుంచి చూస్తారు, అది వేరే విషయం. కానీ వాళ్ళు అనుకుంది అంటే ప్రైమ్ టైంలో పెట్టాలి. ఇండియా ప్రైమ్ టైంలో అయితే బ్రాడ్కాస్ట్ అదే అడుగుతారు. ప్రైమ్ టైంలో IPL మ్యాచ్లు అలా జరుగుతాయి 7:30 ఆ టైంలో పెట్టాలని చెప్పి బ్రాడ్కాస్టర్ విల్ డిసైడ్ ది ఫేట్ ఆఫ్ ICC. సో బ్రాడ్కాస్టర్స్ కోసమే ఆడుతున్నారు మ్యాచ్లు. దానివల్ల మనకి వాళ్ళు పెట్టారా తప్ప సెకండ్ సెమీఫైనల్ 8 గంటలకి గయానాలో స్టార్ట్ అవుతుంది 27th రోజున. అది మన ప్రైమ్ టైం షూట్ అవుతుందని చెప్పి ఇండియా అదే సెమీఫైనల్ ఆడుతుంది. ఇండియా A1గానే ఉంటుంది ఏ పొజిషన్లో వచ్చిన గ్రూప్స్లో. దానివల్ల ఏంటంటే A1కి సంబంధించిన మ్యాచ్లన్నీ కూడా రాత్రి 8 గంటలకు స్టార్ట్ అయ్యేలా పెట్టారు. మొన్న 20 తారీఖున అలాగే జరిగింది, 22 అలాగే జరిగింది, రేపు 24ను కూడా అలాగే 8 గంటలకు మ్యాచ్ అవుతుంది. సో ఇండియా ప్రైమ్ టైంని క్యాటర్ చేయడం కోసం, బ్రాడ్కాస్టర్స్ హ్యాపీగా ఉండడం కోసం, ఎందుకంటే 90% ఆఫ్ ది రెవెన్యూ ఇండియా నుంచే వస్తుంది కాబట్టి ఇండియా కోసం జరుపుతున్నారా అనే ఒక ఫీలింగ్ అయితే కలిగింది. యాక్చువల్గా మనం చూస్తే మనకి నష్టం జరిగింది. ఈవెన్ ప్రీసీడింగ్ వల్ల మనకి ఏం జరిగింది చూడండి. మనకి A1గా చేయడం వల్ల ఒరిజినల్గా అయితే ఏమైండేది, మనకి గ్రూప్ A టాపర్గా ఉన్న మనం గ్రూప్ Bలో టాపర్గా ఉన్న ఇంగ్లాండ్తో ఆడి ఉండేవాళ్ళు. టాపర్గా సెకండ్ పొజిషన్లో ఇంగ్లాండ్తో ఆడి ఉండేవాళ్ళు. వెస్టిండీస్ C1గా ఉండేది, బంగ్లాదేశ్ D2గా ఉండేది. సో మన గ్రూప్లో ఇండియా, ఇంగ్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్ ఉండుండే. నార్మల్గా అయితే మిగతా టోర్నమెంట్స్ అన్ని ఇదే లైన్స్లో ఆర్గనైజ్ చేస్తారు. దానివల్ల మనకి ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ తప్పేది. సో మనకేంటి, మన టఫ్ గ్రూప్లో పడేశారు. యాక్చువల్గా మన ఈజీ గ్రూప్ అనుకుంటున్నాం కదా, కానీ టఫ్ గ్రూప్ అయింది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ ఆడుతున్న తీరు, ఆస్ట్రేలియా ఆడుతున్న తీరు, సో ఈ రెండింటిని దాటుకోవడం అంటే చాలా కష్టమైన పని. యాక్చువల్గా అయితే మనకి ఈజీ ఉండేది. మనం ఇంగ్లాండ్ని ఒక్కరిని ఓడించినా సరిపోయేది. ఇంగ్లాండ్ వెస్టిండీస్లో ఒకరిని ఓడించి బంగ్లాదేశ్ మీద ఎలా గెలుస్తామని మనకి ఆ నమ్మకం ఎప్పుడు ఉంటుంది. సో బంగ్లాదేశ్, వెస్టిండీస్ ఒకరిని ఓడించినా ఇద్దరిలో ఓడించి సరిపోతుంది. ఇంగ్లాండ్ వెస్టిండీస్లో ఒకరిని ఓడిస్తారు. ఇప్పుడు అలా కాకుండా ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్లో 2 టఫ్ టీమ్స్ ప్లస్ బంగ్లాదేశ్ మన గ్రూప్లో రావడం అయింది. సో దీనివల్ల మనకి ఏ అడ్వాంటేజ్ జరగలేదు. వీఆర్ ఇన్ ఏ టఫర్ గ్రూప్ ఇన్ ది అల్టిమేట్ అనాలిసిస్. ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ మీకు ఏమనిపిస్తుంది అంటే ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ ఉన్న గ్రూప్ టఫ్గా అనిపిస్తుంది. కానీ యాక్చువల్గా ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా ఉన్న గ్రూపే టఫ్ అవుతుంది. టఫ్గా అని చెప్పి మనకి అప్పుడు తెలుస్తున్న విషయం ఆఫ్ఘనిస్తాన్ ఆడుతున్న తీరు బట్టి. సో మనకేం వాళ్ళని ఫేవర్ ఏం చేయలేదు, కేవలం మన కమర్షియల్ కన్సిడరేషన్ మాత్రమే చేశారు. ఈవెన్ మనకి ఒక విధంగా నష్టం జరిగింది సూపర్ 8స్లో. ఎందుకంటే మిగతా టీమ్స్ నైట్ మ్యాచ్లు ఆడి ఎక్కువగా నైట్ మ్యాచ్లు ఆడి, కానీ మనకి ఉన్న సూపర్ 8 మ్యాచ్లు 3 కూడా డే మ్యాచెసే ఉన్నాయి. మార్నింగ్ 10:30కి మంచి ఎర్రటి ఎండలో ఎనర్జీ అంతా పోయేలాగా, అంటే ఎండలో చెమటలు వచ్చి మన వాళ్ళు బోర్డంతా, మీరు ఈవినింగ్ పూట చల్లటి వెదర్లో ఆడితే మీకు తక్కువ టైర్ అవుతారు. ఇక్కడ ఎక్కువగా మీరు అలసిపోతారు, విపరీతంగా అలసిపోయేలా ఉందని చెప్పి మన ప్లేయర్స్ బయటికి చెప్పట్లేదు, కానీ అంటున్నట్టుగా మన వార్తలు వస్తున్నాయి. మనకి చాలా టఫ్ షెడ్యూల్ ఇచ్చారు మాకు, ఇండియా ప్రైమ్ టైం కోసం మమ్మల్ని ఎర్ర టెండర్లో ఆడిస్తున్నారని చెప్పి ప్లేయర్స్ చాలా అన్హ్యాపీగా ఉన్నారని చెప్తున్నారు. ఇంకోటి కూడా ఏంటంటే వెస్టిండీస్ పిచ్లు ఎలా ఉన్నాయంటే ఇదే పిచ్, సేమ్ గ్రౌండ్లో సేమ్ పిచ్ మీద నైట్ ఆడితే నైట్ వల్ల డ్యూ ఫ్యాక్టర్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఈవినింగ్ టైంలో పిచెస్ ఆర్ బెటర్ సూటెడ్ ఫర్ బ్యాటింగ్, డే టైంలో పిచెస్ నాట్ వెరీ గుడ్ ఫర్ బ్యాటింగ్. అలాంటి ఒక సిచ్యుయేషన్ కూడా ఉంది. అది మార్నింగ్ కొద్దిగా బాల్ మూవ్మెంట్ కూడా ఉండే అవకాశం ఉంది, ఎర్లీ మార్నింగ్ మూవ్మెంట్. సో మనకి యాక్చువల్గా ICC ఈ కమర్షియల్ కన్సిడరేషన్ ప్రైమ్ టైంకి క్యాటర్ చేసే పరిస్థితుల్లో మనకి నష్టం జరిగింది తప్ప లాభం ఏం జరగలేదు. తర్వాత ట్రావెలింగ్ కూడా మనం న్యూయార్క్లో మనం ఎందుకు ఉంచారు, మన మీద ప్రేమతో అక్కడ 4 మ్యాచ్లు ఆడించలేదు, మన వామప్తో కలిపి మనకి అక్కడ ఆడించడానికి కారణం ఏంటంటే న్యూయార్క్లో ఎక్స్పర్ట్స్ ఉన్నారు, NRIs ఉన్నారు, వాళ్ళందరూ వచ్చి పెద్ద సంఖ్యలో చూస్తారు. వాళ్ళకి టికెట్లు లక్షల రూపాయల టికెట్లు పెట్టినా కూడా వచ్చి చూస్తారని, బ్లాక్ మార్కెట్లో కొనుక్కొని చూస్తారని చెప్పి అది పెట్టారు. అంతే తప్ప మన మీద ప్రేమతో అక్కడ అన్ని మ్యాచ్లు పెట్టిన పరిస్థితి కాదు. ప్రత్యేకమైన గ్రౌండ్ తయారు చేసి పెట్టింది ఏంటంటే ఆ ఈయన ఖర్చుకి, నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను, 200 కోట్లు ఖర్చు పెడితే 300 కోట్లు టికెట్లు ఇచ్చే వాళ్ళు వసూలు చేసుకున్నారు. సో
సో ఏదో ఒక మంచి బ్లాక్ బస్టర్ సినిమా తీసినట్టు, బాహుబలి సినిమా తీసినట్టు 200 కోట్లు ఖర్చు పెట్టి 300 కోట్లు జేబులో వేసుకున్నారు వాళ్ళు. అంతేగాని మన మీద ప్రేమతో మనకి అదే ఇవ్వలేదు. మరి ఇక్కడికి వచ్చేసరికి, క్యారిబియన్కి వచ్చేసరికి మనకి 3 సూపర్ 8 మ్యాచ్లు కూడా 3 డిఫరెంట్ వెన్యూస్, లాట్ ఆఫ్ ట్రావెలింగ్ వాజ్ ఇన్వాల్వ్డ్. సో అది మనకి నష్టం జరిగింది. ఇంకొక పెద్ద నష్టం ఏంటంటే గయానాలో మనం సెకండ్ సెమీఫైనల్ ఆడుతున్నాం. ఇప్పుడున్న పొజిషన్లో ఇండియా ఫస్ట్ సెమీఫైనల్ ఆడాలి. యాక్చువల్గా అయితే ఇండియా ఫస్ట్ సెమీఫైనల్ ఆడాలి యాజ్ టాపర్ ఆఫ్ గ్రూప్ 1. కానీ టాపర్ అవుతుంది మన టీం, మోస్ట్లీ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఎట్ ఎనీ కాస్ట్. టాపర్ ఆఫ్ గ్రూప్ 1గా మనం ఫస్ట్ సెమీఫైనల్ ఆడాలి. కానీ మన సెకండ్ సెమీఫైనల్ ఆడడం వల్ల మనకు జరుగుతున్న నష్టం ఏంటంటే సెకండ్ సెమీఫైనల్కి రిజర్వ్ డే లేదు. ఎందుకంటే 27వ తారీఖున సెకండ్ సెమీఫైనల్ జరుగుతుంది, 26న ఫస్ట్ సెమీఫైనల్ జరుగుతుంది, 29న ఫైనల్ జరుగుతుంది. సో ఫైనల్కి సెకండ్ సెమీఫైనల్ మధ్య ఒకరోజు గ్యాప్ ఉండి తీరాలి. బికాస్ ఫైనల్ క్వాలిఫైయింగ్ టీం ఒక్కరోజు గ్యాప్ లేకుండా ఆడడం అనేది కష్టం అవుతుంది, డిసడ్వాంటేజ్ అవుతుంది. అందుకని ఫస్ట్ సెమీఫైనల్కి రిజర్వ్ డే ఉంది, సెకండ్ సెమీఫైనల్ రిజర్వ్ డే లేదు. ఆ విధంగా మనకు నష్టం జరుగుతుంది. వర్షం వస్తే ఆ వర్షం మన ఫలితాన్ని డిసైడ్ చేస్తే మనకి నష్టం కూడా జరగచ్చు కదా. సో వర్షం వల్ల మ్యాచ్ స్టార్ట్ అయినా లేకపోతే మ్యాచ్ రద్దయినా మన నష్టం కూడా జరుగుతుంది. సో మనం రిజర్వ్ డే లేని సెమీఫైనల్ కూడా ఆడుతున్నాం. సో అన్ని విధాలా మన నష్టం జరుగుతుంది. వీళ్ళు చేసిన ఈ డబ్బులు పోగేసుకునే ప్రయత్నంలో, కాసులు వర్షం కురిపించుకునే ప్రయత్నంలో వాళ్ళు ఇండియన్ టీంకి ఏం ఫేవర్ ఏం చేయలేదు. ఇండియన్ టీం ఆడియన్స్ ఐబాల్స్ని క్యాచ్ చేయడం కోసం, ఎక్కువ మోర్ నెంబర్ ఆఫ్ ఐబాల్స్ క్యాచ్ చేయడం కోసం వాళ్ళు చేసిన ఏర్పాటు తప్ప మనకి ఏమీ ఫేవర్ చేయలేదు. వాళ్ళు ఐసీసీ వాళ్ళు చేస్తుంది ఏంటంటే యాక్చువల్గా వాళ్ళు గేమ్ డెవలప్ చేయడం కోసం కృషి చేయాలి, అంటే చక్కగా నిర్వహించాలి, టోర్నమెంట్స్ బాగా చేయాలి. అలా కాకుండా దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ మోర్ ఆన్ ఎర్నింగ్ మోర్ రెవెన్యూ. అందుకే ఏంటంటే ప్రతి టోర్నమెంట్లో మీరు చూడండి, ఈసారి కూడా చూడండి, ఇండియా పాకిస్తాన్ని ఫస్ట్ గ్రూప్లో ఒకే గ్రూప్లో పెడతారు. సీడింగ్ అనేది డ్రా ఆఫ్ లాట్స్తో జరగాలి. అలా కాబట్టి ఇండియా పాకిస్తాన్ ఒక గ్రూప్లో, ఆఫ్ లైట్ ఇండియా పాకిస్తానే కాదు, ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ కూడా ఒక గ్రూప్లో పెడతారు. అలా చేశారు ఈసారి కూడా. బంగ్లాదేశ్ శ్రీలంక మధ్య కూడా ఒక రైవల్రీ డెవలప్ అయింది. సో బంగ్లాదేశ్ శ్రీలంక కూడా ఒక గ్రూప్లో, ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ ఒక గ్రూప్లో, ఇండియా పాకిస్తాన్ ఒక గ్రూప్లో, అలా పెట్టి వాటి మీద ఎక్కువ బ్రాడ్కాస్టర్స్ నుంచి ఎక్కువ రెవెన్యూ సాధించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ రకమైన కేవలం కమర్షియల్ అయిపోయింది. అదేదో మీరు ఐపీఎల్ ఏదో కమర్షియల్ అని అందరూ తెగ కొడుతుంటారు, అందరు కామెంట్ ఐపీఎల్ కమర్షియల్ చేస్తున్నారు, గేమ్ కమర్షియల్. ఐసీసీ కూడా అదే చేస్తుంది, ఐసీసీ ఇంకా ఎక్కువ చేస్తుంది. సో ఐసీసీ ఏమి దీనికి విషయాన్ని వెనకబడి ఏం లేదు, పెరిగితే కమర్షియల్ చేస్తున్నారు ఐసీసీ. సో దానికి ఇదే ఎగ్జాంపుల్. ఆ గ్రూపింగ్ చూడండి, ఈసారి కూడా బంగ్లాదేశ్ శ్రీలంక వర్ ఇన్ ద సేమ్, పుట్ ఇన్ ద సేమ్ గ్రూప్, ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా వర్ పుట్ ఇన్ ద సేమ్ గ్రూప్, అండ్ ఇండియా పాకిస్తాన్ హ్యావ్ బీన్ ఇన్ ద సేమ్ గ్రూప్ ఫర్ ద లాస్ట్ సో మెనీ టైమ్స్. సో ప్రతిసారి ఇండియా పాకిస్తాన్ క్లాష్ కంపల్సరీ ఉండాల్సిందే. దట్ ఈస్ ది బ్లూ రిబాండ్ మ్యాచ్ ఆఫ్ ది టోటల్ థింగ్. సో అది బిగ్ టికెట్ ఈవెంట్స్ కోసమే జరుపుతున్నారు. అది జరుగుతున్నది. మనకేం వాళ్ళు చేసిన బెనిఫిట్ కానీ ఏమీ లేదు. ఇప్పుడు ఈ వాయిసెస్ పెరుగుతాయి, ఖచ్చితంగా పెరుగుతాయి. ఏంటంటే ఇండియాకి ఫేవర్ చేస్తున్నారు, ఇండియాని గెలిపించే ప్రయత్నం చేస్తున్నారు, ఇండియాకి విఐపి ట్రీట్మెంట్ ఇచ్చారు, ఇండియాకి అన్ని అనుకూలమైన పరిస్థితులు కల్పించారు. ఏమి కల్పించలేదు. కేవలం మార్కెట్ కన్సిడరేషన్స్తోనే, మార్కెట్ ఫిక్సింగ్ ద్వారానే వాళ్ళు ప్రీ సీడింగ్ కానీ ఆ సెమీఫైనల్ ముందుగా పెట్టడం. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఫ్యాన్స్కి ఎందుకు ప్రీ సీడింగ్ ఇచ్చామంటే ఇండియాకి చాలామంది వస్తారు, ఫ్యాన్స్ వాళ్ళు రిజర్వేషన్స్ చేసుకోవడానికి. వెస్టిండీస్ ఈజ్ అ డిఫికల్ట్ ప్లేస్, అక్కడ మీకు టూరింగ్ లాజిస్టిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు టికెట్స్, ఫ్లైట్ టికెట్స్ కానీ లేకపోతే అకామిడేషన్ కానీ ప్రాబ్లం అవుతాయి. కాబట్టి అలా చేసాము. అలా మీరు ఫ్యాన్స్ మీద అంత ప్రేమ ఉంటే టికెట్ ప్రైస్లు అంత ఎందుకు ఎక్కువ పెట్టారు? ఫ్రాన్స్కి అంత సౌకర్యం కల్పించిన వాళ్ళు 8.5 లక్షలు పెడతారు టికెట్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్కి, ఇండియన్ రూపీస్లో $10,000 మరి ఈ సింగిల్ టికెట్. బోల్డ్ అంత లక్షల రూపాయలు పెట్టి టికెట్లు కొనుక్కోండి అన్న వాళ్ళు ట్రావెల్ కూడా మీరు చేసుకునే అన్నట్టుగా ఉంటారు. వాళ్ళకి ఫ్యాన్స్ మీద ఎలాంటి ప్రేమ లేదు. కేవలం ఆ ప్రీ సీడింగ్ అంతా కూడా మన దీనికోసమే, టీవీ ఆడియన్స్ కోసమే చేశారు. ఫ్యాన్స్ ఏదో రిజర్వేషన్ చేసుకుంటారు, వచ్చేవాళ్ళు బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఎలానే వస్తారు. ఇండియా నుంచి వెళ్ళి లేకపోతే పక్కన అమెరికా నుంచి వెళ్ళి అక్కడ మ్యాచ్లు చూసేవాళ్ళు, వెస్టిండీస్లో చూసేవాళ్ళు ఏ రకంగా అయినా వాళ్ళు దే ఆర్ రిచ్ పీపుల్. వాళ్ళు ఎలాగైనా కాస్త ఎక్కువ ఖర్చు పెట్టుకుని వెళ్తారు. సో వాళ్ళ మీద ప్రేమ ఉండి కాదు ఇచ్చేసింది. ఇదంతా కూడా పైకి చెప్పిన బహానా తప్ప యాక్చువల్ రీజన్ ఈజ్ టు క్యాటర్ టు ది ప్రైమ్ వ్యూవర్షిప్ ఇన్ ఇండియా. సో ప్రైమ్ టైమ్ వ్యూవర్షిప్ ఆధారంగా కేవలం బ్రాడ్కాస్టర్ కోసమే మ్యాచ్లు జరుపుతున్నారు. ఆడియన్స్ రావట్లేదు. మీరు చూడండి, ఇండియా యాంటిగ్వా మ్యాచ్కి స్టేడియం నిండలేదు. ఇండియా మ్యాచ్కి నిండకపోవడం ఏంటి? టికెట్ ప్రైస్లు ఎక్కువగా ఉన్నాయి, రావట్లేదు. కేవలం టీవీ ఆడియన్స్ చూస్తున్నారు కోట్లాది మంది. అది చాలు మాకు, జనం రాకపోయినా పర్వాలేదు.
ఇండియా ఐర్లాండ్ మ్యాచ్కి, ఇండియా యూఎస్ఏ మ్యాచ్ కూడా ఈవెన్ న్యూయార్క్లో కూడా స్టేడియం నిండలేదు. ఎందుకంటే టికెట్ ప్రైసెస్ హావ్ బిన్ ప్రొహిబిటివ్. మీరు కొనుక్కోలేంత ఎక్కువగా ఉన్నాయి. సో ఇది జరుగుతున్నది. సో ఐసీసీ వాళ్ళు కమర్షియల్గా వ్యవహరిస్తున్నారు. మీరు నెక్స్ట్ టైం ఐపీఎల్ని కమర్షియల్గా విమర్శించే వాళ్ళు ఒకటి దృష్టిలో పెట్టుకోండి. ఐసీసీ ఏమీ తక్కువ తినలేదు. ఏమంటారు? కామెంట్స్లో మీ అభిప్రాయం కూడా చెప్పండి.